అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు పద్యంలో దాగి ఉన్న జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుందాం. సుమతీ శతకంలోని ఈ పద్యం మన కళ్ల ముందే ఒక అందమైన 3D యానిమేటెడ్ ప్రపంచంలో ఓ చక్కటి పల్లెటూరి కథలా ఎలా రూపుదిద్దుకుంటుందో చూద్దాం రండి. సరే, మరి పద్యంలోకెళ్ళిపోదామా? ముందుగా మొదటి 2 లైన్లు చూద్దాం. ఉపకారికినుపకారము విపరీతముగాదు చెయ్య వివరింపంగా అంటే మనకు సహాయం చేసిన వాళ్లకి తిరిగి సహాయం చేయటం అదేమీ పెద్ద వింతైన విషయం కాదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా, చాలా సహజమైనది. అవును, ఈ మొదటి ఆలోచన చాలా సింపుల్. మనకి ఎవరైనా మంచి చేస్తే మనం వాళ్లకి తిరిగి మంచి చేస్తాం. ఇది మనుషుల మధ్య ఉండే ఒక సాధారణ నియమం. నిజానికి పద్యం చెప్పేది కూడా అదే. ఇలా ఒక మంచికి బదులుగా మరో మంచి చేయడం అనేదే అందరూ ఆశించేదే. ఇందులో గొప్పతనం ఉండొచ్చు కాని ఏదో అద్భుతమైతే కాదు. మన రోజువారీ జీవితంలో చాలాసార్లు ఇలానే జరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పద్యం ఇక్కడతో ఆగదు. ఇక్కడు నుంచే మనల్ని ఒక ఉన్నతమైన ఆలోచన వైపు తీసుకెళ్తుంది. అసలైన జ్ఞానం ఇక్కడే మొదలవుతుంది. ఈ పద్యం యొక్క అసలు బలం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలోనే ఉంది. ఒకటి మనం సాధారణంగా చేసే పని, రెండవది ఎంతో గొప్ప మనసుతో చేసే పని. ఒకటి సహాయం చేసిన వాళ్లకి సాయం చేయడం, మరొకటి మనకు హాని చేసిన వాళ్లకి కూడా సాయం చేయడం. ఇక్కడే అసలు విషయముంది. పద్యంలోని రెండో భాగం చూడండి. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఆలోచించండి, మనకు కీడు చేసినవాడికి కూడా మేలు చేయాలట, అది వాళ్ళు చేసిన తప్పుల్ని లెక్కపెట్టకుండా. అలా చెయ్యగలిగినవాడే నిజమైన నేర్పరి, అంటే నిజమైన జ్ఞాని అని కవి ఉద్దేశం. సరే, ఈ ఆలోచనను మనం ఒక చిన్న పల్లెటూరి కథ రూపంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. ఇక్కడ చూడండి, ఒకరు అనుకోకుండా ఇంకొకరికి చిన్న నష్టం కలిగిస్తారు. బహుశా నీళ్లకొండ పడేయడమో లేదా పండ్ల బండిని గుద్దడమో ఏదో ఒక చిన్న పొరపాటు. కాని చూడండి, కాలం ఎప్పుడో ఒకేలా ఉండదు గదా. కాసేపటికే ఆ పొరపాటు చేసిన వ్యక్తికే ఇప్పుడు సహాయం అవసరమవుతుంది. ఇప్పుడు నష్టపోయిన వ్యక్తి ముందు ఒకే ఒక ప్రశ్న: తనకు నష్టం కలిగించిన వారిని చూసి చూడనట్టు వదిలేయాలా, లేక ముందుకు వెళ్లి సహాయం చేయాలా? ఇది నిజంగా చాలా కీలకమైన సమయం. కానీ ఆ పాత్ర ఏం చేసిందో చూడండి. ఎవరూ ఊహించని విధంగా ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకుంది. ఎలాంటి పగ, ప్రతీకారం లేకుండా మనస్ఫూర్తిగా సహాయమందిస్తోంది. ఈ ఒక్క దయగల చర్యతో ఆ పద్యంలోని అసలర్థం ఏంటో మనకు తెలిసిపోతుంది. నిజమైన నేర్పరితనం అంటే ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం పద్యానికి ప్రాణం ఒక్క మాటలో ఉంది, అదే నెపమెన్నక. ఎంత బలమైన పదం కదా! అంటే పాత తప్పుల్ని లెక్కపెట్టకుండా, మనస్సులో ఎలాంటి పగ, ప్రతీకారం పెట్టుకోకుండా ఉండటం. ఇది కదా అసలైన గొప్ప మనసు అంటే. అందుకే కవి చివరగా ఏం చెప్తున్నాడంటే, నిజమైన నేర్పరి అంటే కేవలం మేలుకి ప్రతిఫలంగా మేలు చేసేవాడు కాదు, తనకు కీడు చేసినా సరే ఆ పాత లెట్టలన్నీ చిరిపేసి బేషరతుగా సహాయం చేసేవాడే అసలైన జ్ఞాని. కాబట్టి ఈ పూర్తి పద్యం మనకు ఒక దారి చూపిస్తుంది. చాలా సాధారణమైన విషయం దగ్గర మొదలుపెట్టి ఒక గొప్ప నైతిక విలువ వైపు మనల్ని నడిపిస్తోంది. మనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయడం గొప్ప కాదు, మనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయడమే నిజమైన గొప్పతనం. చూశార్గా, ఎన్నో వందలేళ్లనాటి పద్యం ఈ రోజుకి మనల్ని ఎంతలా ఆలోచింపజేస్తుందో. ప్రతిదానికి లెక్కలు చూసుకునే ఈ రోజుల్లో పగలు, ప్రతీకారాలు పక్కడపెట్టి ఒకరి తప్పును క్షమించి సహాయం చేయడంలో ఉన్న విలువ ఏంటి? ఆ అప్పుల లెక్కల్ని చెరిపేయడం వల్ల మనకేం దొరుకుతుంది? ఒక్కసారి ఆలోచించండి.